మిథున అయితే ఇంక దేవాకి ప్రతి క్షణం మోటివేట్ చేస్తూ ఉంటుంది. అది ఎలా అంటే తనలో మార్పు కోసమైతే. ఇలా తను చూడు నేను మా అమ్మ, మా నాన్నని వదిలేసి దూరంగా ఉండవలసొచ్చింది అని చెప్పని తను బాధపడుతూ ఉంటే, ఈ లోపల ఇంక మిథున అయితే వచ్చి తనకు ధైర్యం అయితే చెప్తుందనమాట. ఈ లోపల ఇంక దేవా దగ్గర పనిచేసే వాళ్ళైతే గ్యాస్ అని చెప్పని ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ తీసుకొని వచ్చి, వదిన నువ్వు మా అన్న సంతోషంగా ఉండాలి, మీ కాపురం బాగుండాలి అని చెప్పనని తనకి కావాల్సినటువన్నీ తీసుకొచ్చైతే అక్కడ ఇచ్చేసి, మీకు ఏదైనా అవసరము అంటే నాకు వెంటనే ఫోన్ చేయండి వదిన అని చెప్పననేసి తనైతే ఇంక వెళ్తారు. ఇంక మిథున దేవ అయితే మనం కొత్త కాపురంకి ఇంక అన్నీ మనం సమకూర్చుకుందామా అని చెప్పనని ఇంక ఇంట్లో గృహప్రవేశానికైతే ఇంకా వెళ్దాం దేవా అని చెప్పనేటప్పటికి ఇంక దేవ అయితే మిథున మీద ప్రేమనైతే బయట పెడతాడు. ఇంకా తనకి మన ఇద్దరివి సంతోషంగా ఉండాలి అని అనుకుంటే, నేను అందుకే నీకు ఎవరి దృష్టి తగలకూడదు అని చెప్పనని తనకైతే హారతి ఇచ్చి మరి తన్ని ఇంట్లోకి ఆహ్వానిస్తాడనమాట. ఇదంతా సూర్యకాంతం రంగా ఇద్దరూ చూసి చాలా బాధపడుతూ ఉంటారు. ఇంకా తను ప్రమోదిని అలాగే ఆనంద్ అయితే మాత్రం చాలా సంతోషిస్తాడు. ఈ లోపల ఇంకా సూర్యకాంతం అయితే అయ్యో వాళ్ళంతా ఇంట్లోకి ఇల్లు పాలు పొంగిచ్చేదానికి కూడా వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు మనం ఏం చేద్దామా అని చెప్పనని ఇంక వెంటనే అత్తయ్య మామయ్య అని చెప్పనంటే హడావిడిగా వెళ్ళి అరుస్తూ ఉంటారు. ఇంకా అలా అరిసేటప్పటికి విధంగా తను గృహప్రవేశం కూడా చేసేసారంటే, వాడు మన తమ్ముడు రా, ఏ రోజుకైనా ఈ ఇంట్లోకి రావాల్సిందే కదా, వాడు అలా చేస్తున్నాడు అని చెప్పని ఎందుకు అమ్మ నా దగ్గరకు వచ్చి చెప్తున్నావు నువ్వు అని చెప్పనని ఇంకా ఆనంద్ అయితే అంటే ఇంక సత్యమూర్తి అయితే వాడితో నిన్నటితో అది బంధం తెగిపోయింది, ఇప్పుడు నాకుండేది 2 కొడుకులు మాత్రమే అని చెప్పని అంటూ ఉంటే ఇంకా ఆ గొడవ కాస్త ఇంకా పెద్దదైపోతుంది. ఇంకా వాడి గురించి అసలు ఈ ఇంట్లో ఎవరు మాట్లాడినా నేను ఒప్పుకోను అని చెప్పనని ఇంకా అదంతా ఇలా జరుగుతూ ఉంటే ఇంకా పురుషోత్తం కూడా అయితే వచ్చి ఇంకా దేవాని అక్కడ ఉంచాను అంటే వాడు ఆ మిథున మాటలకి ఉంటాడు. ఇప్పుడు కానీ వాడిని కానీ తీసుకొచ్చి నేను ఇంట్లో పెట్టుకున్నానంటే ఎలక్షన్లు అయిపోయిన దాకా వాడితో నాకు చాలా అవసరం ఉందని చెప్పి ప్లాన్ చేసి ఇంకా నేరుగా అయితే దేవా దగ్గరికి అయితే వెళ్తాడు. ఇంకా దీపారాజన చేసి దండం పెట్టుకుంటున్నారో లేదో దేవా వినంగానే దేవా పురుషోత్తం అని చెప్పనని బయట వచ్చేస్తాడు. ఇంకా అలా వచ్చిన తర్వాత నువ్వేంట్రా ఇలాంటి పూరు గుడిసెలో ఉండేది, నువ్వు రారా మన ఇంటికి వెళ్ళిపోదాం, నీకు నేనుండగా ఇలాంటి స్థితిలో నువ్వు ఉండాల్సినంత అవసరం ఏం రా అని చెప్పని అంటూ ఉంటే ఇంకా మిథున అయితే మాట్లాడకూడదు అనుకున్నా ఇంక పురుషోత్తం మాటలకైతే ఇంక మాట్లాడాల్సి వస్తుంది. లేదు సార్ మేము ఇక్కడే ఉంటాము, మాకు ఇక్కడే సేఫ్గా ఉంది, మేమైతే ఎక్కడికి రాము అని చెప్పంటే మిథున ఇష్టమే నా ఇష్టం అని చెప్పని దేవా కూడా అంటాడు. ఏంట్రా ఒక్క రోజులో వీళ్ళు ఇంత మార్పు వచ్చింది, ఇదే కానీ కొనసాగింది అంటే వాడిని నేను పట్టుకోలేను.